పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 5వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ విభూది బుధవారాన్ని కొనియాడుతూ ఉంది. తపస్కాలం, కృపాకాలం. త అంటే తప్పులకు, ప అంటే పశ్చాత్తాపడి, సు అంటే సువార్తను అంగీకరించడమే నిజమైన తపస్సు. మొదటి పట్టణము యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. దాన విధానం. 10 కంట పడకుండాటకై మీరు మీ మత కర్మలను బహిరంగంగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారందుకు తగిన ప్రతిఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా దాన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. ఉపవాస విధానం. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వల్లే విచారవాదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము 10 కంట పడుటకై విచారవాదనములతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరునూ నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఇచ్చును. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనాల ధ్యానాంశం ఏమిటి అని మనం ధ్యానిస్తే, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. నేటి నుండి మనం ఒక ముఖ్యమైన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ విభూది బుధవారం రోజున ప్రతి క్రైస్తవుడు తపస్కాలం అనే పవిత్ర దినంలోనికి ప్రవేశిస్తాడు. దీనిని అనుగ్రహ కాలం, కృపాకాలం, హృదయ పరివర్తన చెందే కాలం అని పిలుస్తారు. ఈ తపస్కాలం 40 రోజులు మన నుదిటి మీద ముద్ర వేయబడే విభూది ద్వారా ప్రారంభించబడుతుంది. మన నుదిటి మీద శిలువ రూపంలో శిలువ సాక్షిగా దిద్దబడే విభూది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించాలి అని బోధిస్తుంది. నేటి పట్టణంలో యావేలు ప్రవక్త ప్రజలను ఎలా పశ్చాత్తాపడాలో, ఆ పశ్చాత్తాపానికి వారు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో బోధిస్తూ ఉన్నాడు. 2వ పట్టణంలో పునీత పౌలు మహర్షి ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనం అంటూ ఉన్నారు. నేటి సువిశేషంలో ఈ తపస్కాలంలో పాటించవలసిన 3 ముఖ్య కార్యాలు జ్ఞప్తికి తెస్తుంది. ఏమిటనగా ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మక్రియలు. ప్రార్థన ద్వారా దేవునితో నీకున్న సంబంధాన్ని పరిశీలించుకో. ఉపవాసం ద్వారా నీవు ఎవరివో ఆత్మ పరిశీలన చేసుకో. దాన ధర్మాల ద్వారా నీకు పొరుగు వారికి మధ్య ఉన్న బంధం ఎటువంటిదో పరీక్షించుకో. పరలోక రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తనం చెందవలెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసం లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు.
ఈ దైవ వాక్కులు మనం ఈ తపస్కాల 40 దినాలు ఎలా జీవించాలో గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవి ఎంతో విలువైన దినాలు, మన పంచేంద్రియాలతో పోరాటం చేసే దినాలు. మానవాళి రక్షణ కోసం యేసు అనుభవించిన శ్రమల దినాలు. ఎవరినో మెప్పించాలి, ఎవరికో చూపించాలి, ఎవరికో కనిపించాలి అనే విధంగా మన ప్రార్థనలు, ఉపవాసం, దాన ధర్మాలు ఉండకూడదు. ఉపవాసం అనేది శారీరక ఆహారం నుండి కాదు, కానీ పాపము నుండి. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు ఒక వ్యక్తి యొక్క నిజమైన ఆస్తి ఏమిటనగా తన తోటి వారికి సహాయం చేయడం. ఈ తపస్కాలంలో మనందరం క్రీస్తు శ్రమలు, మరణం, పునరుత్థానంలో భాగస్థులం అవడానికి ప్రయత్నించుదాం. దయగల దేవుడు ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనతో ముచ్చటిస్తూ ఉండగా మనం చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి అని ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, మరి ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. మరి మన ప్రార్థన ఆలకించబడాలి అంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినాక మన తోడి వారిపై ప్రేమను కలిగి ఉండాలి. ఈ తపస్కాలంలో మనం ఏ విధంగా దేవునికి దగ్గరవుతూ ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో అనేక వ్యర్థమైనటువంటి కార్యాలు ఉన్న ఎడల వాటన్నిటినీ విడిచిపెట్టడానికి తయారు కావాలి. ఎందుకనగా సర్వశక్తిమంతుడు మరి అనేక రీతుల్లో అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు మరి స్వర్గాన్ని అంటే పరలోక రాజ్యాన్ని మన కోసం విడిచి మనలాంటి దారిద్ర్యపు జీవితాన్ని జీవించి కఠినమైన మరణం పొందిన యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్నటువంటి సంపదలను చూసి మనం మురిసిపోతూ ఉంటాం, కానీ అష్టైశ్వర్యాలు కలిగిన ఆ దేవుడు ఆ పరలోకాన్ని విడిచి మురికిలో, పాపములో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని రక్షించటానికి ప్రభు ఈనాడు వేంచేసి ఉన్నారు. మరి ఆయన యొక్క తిరు మరణాన్ని ప్రతిరోజు ధ్యానించుకోమని తల్లి శ్రీ సభ మనకు ఒక సదావకాశాన్ని ఇస్తూ ఉంది. ప్రతిరోజు ఒక యుగముగా, ప్రతి గంట ఒక సంవత్సరంగా, ప్రతి నిమిషం ఒక నెలగా, వారంగా, రోజుగా ధ్యానిస్తూ దైవవాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ దేవుని యొక్క వరాలు పొందుకుందాం. ఈ తపస్కాలమే ఒక చివరి తపస్కాలం కావాలి. మరి తపస్కాలాలు ఇప్పటి వరకు మనం ఎన్నో పాటించి ఉన్నాం, ఎన్నోసార్లు ఉపవాసం చేసాం, ఎన్నో దాన ధర్మాలు చేసాం. అయినప్పటికీ వాటన్నిటికంటే మిక్కిలిగా గొప్పగా ఉపవాసంగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రభువు మనకి జూబ్లీ సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ జూబ్లీ సంవత్సరంలో మనందరం కూడా గొప్పగా దాన ధర్మాలు చేస్తూ ఆనందంగా ఉపవాస ఆచారాలను పాటిస్తూ పాప సంకీర్తనం చేస్తూ ప్రార్థన జీవితంతో ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మేము అనేకమైనటువంటి గొప్ప కార్యాలు సాధించడానికి ఈ యొక్క తపస్కాలం ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం. మేము చేపడుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మమ్ములను శోధనల నుండి రక్షించండి. మేము చేయుచున్న చిన్న చిన్న ఉపవాస క్రియలు, దాన ధర్మాలు, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచమని ఈ యొక్క తపస్కాలం 40 రోజులు కూడా నిష్ఠగా ఉంటున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మరి మేము శోధనలో పడకుండా కాపాడమని అడిగి వేడుకుంటున్నాం. దయగల దేవ, మా యొక్క కుటుంబాలను దీవించండి. వివాహ అంతస్తును చేరుకుంటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధ హస్తాలతో ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి సంపూర్ణ విడుదల, స్వస్థతను ప్రసాదించండి. దయగల సర్వేశ్వర, ఈ యొక్క 40 రోజులు కూడా ఆనందంగా, సంతోషంగా కీర్తిస్తూ, స్తుతిస్తూ,
ఆనందాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. దయగల దేవుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనలందరినీ